మొత్తానికైతే రైల్వే స్టేషన్ చేరుకున్నాము. టికెట్ తీసుకొని పైకెళ్తే మా ట్రైన్ ఒక 10 నిమిషాలు లేట్ అని చెప్పన్నారు. మా అమ్మని అరిచేసానమాట. ఎందుకు ఇంత తొందర పెట్టావని. సరే ఇందాక చీకటి పడింది. ఇప్పుడైతే 6:45 కల్లా ట్రైన్ వచ్చి వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి అమరావతి విజయవాడ ఎక్స్‌ప్రెస్ అండి. మొత్తానికి ఒక సీట్ అయితే దొరికింది. అలా అడ్జస్ట్ అయ్యి చిన్నోడు నేను కూర్చున్నాము. చాలా మంది వెళ్ళాం కదా! అందరూ అడ్జస్ట్ అవ్వాలి కదా! అందరికి సీట్లు దొరకలేదన్నమాట. కొంతమందికే దొరికింది. ఉన్న దానిలోనే అందరం సర్దుకున్నాము. మీరనొచ్చు ఎందుకెళ్ళావక్క? అసలేంటి కారణం అనేసి. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. ఫస్ట్ టైం నేనెళ్ళాను కదా! చాలా బాగా అనిపిచ్చింది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతాలు జరిగాయి వాళ్ళ జీవితాలలో. మీరందరూ ఎళ్ళమని నేను చెప్పను గానీ, ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయన్నమాట. పోతే ఒంగోలుకైతే 8:30 కల్లా రీచ్ అయిపోయామండి. అందరం కలిసి ఒకేసారి అక్కడికి ఎళ్ళాలని చెప్పనేసి ఆగున్నాము. ట్రైన్‌లో అయితే బాగా చలి పెట్టేసింది. ఇంక అక్కడికెళ్ళేసరికి బాగా ఎండొచ్చేసిందనమాట. ఒంగోలులో ఎక్కడ జరిగిద్దక్క అని చెప్పని అడుగుతున్నారు గదా! ఒంగోలులో A1 కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుందండి. మేమందరం కలిసి ఒకేసారి వెళ్ళాలని చెప్పి అందరి కోసం వెయిట్ జేస్తున్నాను. మొత్తానికి అందరూ వచ్చేసారు. అక్కడి నుంచి ₹20 చార్జెస్ తీసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఉంటా. బై. థాంక్ యూ.